ఆగు, ఈసారి పెయింటింగ్ దొంగతనం చేసి నువ్వు తప్పించుకోలేవు. పరిగెత్తుకో, నిన్ను వదిలిపెట్టను. నన్ను మీరు పట్టుకుంటారా? వంకాయలు. ఎక్కడికి వెళ్ళాడు? నా పెయింటింగ్ తీసుకుని పారిపోతున్నాడు, ఎవరైనా పట్టుకోండి. వాడినే పట్టుకుంటున్నావు. నువ్వు ఇటువైపు వెళ్ళు, నువ్వు ఇటువైపు వెళ్ళు. అటు చూడు కాకి. ఈ రోజు నా చేతుల్లో అయిపోయాడు. ఐడియా. పెయింటింగ్ ఇచ్చే. ఆరెంజ్ పండు ఇచ్చినందుకు థ్యాంక్స్. అరే నా ఆరెంజ్ పండు. ఆరెంజ్ పండు కావాలా? ఈ దొంగ ఎటు పక్క పారిపోయాడు. 999 పెయింటింగ్లు అయిపోయింది. ఇంకా ఒకటి దొంగతనం చేసి ఈ ప్రపంచంలో పెద్ద దొంగగా మారిపోతాను. బ్రష్ సరిగ్గా లేదు. ఇప్పుడు బాగుంది. అసలు నువ్వేం చేస్తున్నావు? బన్నీ ఇలా చూడు, నా బ్రష్ మాట్లాడుతోంది. అరే గాడిద, అది పోపట్, అది బ్రష్ కాదు. ఓయ్ గురు, స్నానానికి వెళ్తున్నప్పుడు టవలు తీసుకోకుండా అసలు వెళ్ళకూడదు. ఆ విధంగా ఎప్పుడు పచ్చ రంగులోనే ఉండనివ్వాలి. చప్పట్లు కొట్టండి. గొడవ పడ్డం ముందు అందరూ ఆపండి. ఎగ్జిబిషన్ ఆఫీసరు పెయింటింగ్ కోసం వస్తూ ఉంటారు. ఆయన వచ్చే ముందే మనం అన్ని పెయింటింగ్ ని పూర్తి చేయాలి. హే ఫ్రెండ్స్, త్వరగా రండి, మనం ఈ పెయింటింగ్ ని పూర్తి చేద్దాం. ఆహా, ఇప్పుడు సూర్యుడు మాత్రమే బాకీ. ఎల్లో కలర్ వేయాలి. ఏంటిది? ఎందుకు జరిగింది? నేను ఇక్కడ ఎల్లో కలర్ కదా పెట్టాను, మరి బ్లాక్ ఎలా మారింది? ఎందుకంటే ఎల్లో పెయింట్ నా దగ్గరే ఉంది. ఈ హనీ వల్ల జీవితానికే గ్రహణం పట్టింది. ఇప్పుడు పెయింటింగ్ లో సూర్యుడికి కూడా పట్టింది. నేను ఊరికే వదిలిపెట్టను. అరే, ఈ రోజు ఎందుకు ఇన్ని రంగులు మారుతున్నాయి? నేను చిలకనైనా ఊసలు వెళ్ళన్న ఫీలింగ్ వస్తోంది. దీనంతటికి హనీనే కారణం. ఇక చాలు, గొడవను ఆపుతారా? ఆ ఎగ్జిబిషన్ ఆఫీసర్ ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. ఇంకా ఒక పెయింట్ కావాలి. ఎగ్జిబిషన్ ఆఫీసర్ గా మారి లోపలికి దూరిపోతాను. వీటిని అమ్మేసి నేను పెద్ద ధనవంతున్నైపోతాను. బి నేను ఎగ్జిబిషన్ హౌస్ నుండి వచ్చాను. మీ పెయింటింగ్లు ఇవ్వండి. అరే గురు, 2 రన్లకే నన్ను షాట్ కొట్టాను, కానీ నాకు సిక్సర్ పడింది. అలాగే పెయింటింగ్ చూపించడానికి దారి దొరికింది. చప్పట్లు కొట్టండి. ముందు మీరు నా పెయింటింగ్ ని చూడండి. ఇది ఏం చోటు? ఇది రేగిస్తాను. అదంతా తెల్లగానే కదా ఉంది. ఎందుకంటే అక్కడ మంచు పడుతోంది, అందుకని రేగిస్తాను మంచుతో మునిగిపోయింది. వైట్, స్నో వైట్. చాలా బాగుంది. ఓయ్ గురు, ఓ కాలంలో 7ంటికి చూసిన సీరియల్ పేరు అనురాగాలు, కానీ నేను చేసిన పెయింటింగ్ పేరు తాజ్ మహల్. చప్పట్లు కొట్టండి. చాలా బాగుంది. ఇది నా పెయింటింగ్. అన్ని పెయింటింగ్లు ఇక్కడ చూపిస్తారా ఏంటి? ఓ పని చేస్తాను, వీటిని అన్నిటినీ నా ఇంటికి తీసుకెళ్తాను. తర్వాత రేపు వచ్చి చెప్తాను ఎవరు ఫస్ట్ వచ్చారని. ఓకే, టాటా. అద్భుతం, అద్భుతం, అద్భుతం. నాకెందుకో ఫస్ట్ ప్రైజ్ మనకే దక్కుతుంది అనిపిస్తోంది.
లైఫ్ ఇస్ ఎ రేస్. చెయ్యకండి నా టైం వేస్ట్. వేస్ట్? మేము ఎప్పుడు మీ టైం ని వేస్ట్ చేస్తాము? పెయింటింగ్ ఇవ్వు, లేదంటే తల మీద కొడతాను కర్రతోటి. అలాగే మీరు చూడడానికి పగిలిపోయిన గుడ్డు అనుకుంటాను. ఓ అదా, పెయింటింగ్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ ఇప్పుడే తీసుకువెళ్లారు. ట్రస్టింగ్ ఎగ్జిబిషన్ ఆఫీసర్ రావడానికి ముందే పెయింటింగ్స్ తీసుకెళ్లిపోయారా? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ హౌ? 2 చపాతీల్ని పక్కనింటి వాడు దోచుకెళ్ళిపోయినట్టు ఎక్కడి నుంచి వచ్చాడో ఈ 2వ ఆఫీసరు చెప్పండి కొట్టండి. ఏయ్, నాకెందుకో ఇతను చూస్తుంటే దొంగలా అనిపిస్తోంది. మన పెయింటింగ్స్ దొంగిలించడానికి వచ్చాడు. బనీ, ఈయన ఫోటోని కాస్త చూడు. ఇంతకు ముందు ఆయన చాలా యంగ్గా ఉన్నారు. సారీ సార్, సారీ సార్, మేము మీరు దొంగనుకున్నాం, కానీ మీరే ఒరిజినల్. లైఫ్ ఇస్ ఎ రేస్. అయిపోయింది నా ఫేస్ డ్యామేజ్. వాట్ ఏ బ్యాడ్ ఫేస్. తప్పకుండా వేస్తాను నీ మీద కేస్. సారీ సార్, సారీ. ఓయ్ గురు, చెత్త బట్టలని చుట్టి కుక్క పిల్లని మేక పిల్లని అమ్మేశాడు. ఆ విధంగా దొంగ మన పెయింటింగ్స్ అన్నింటినీ దోచేశాడు. చప్పట్లు కొట్టండి. అరే ఇన్స్పెక్టర్ పాండా, ఒక దొంగ మా అందరికి టోపీ పెట్టి మా పెయింటింగ్లన్నిటినీ తీసుకువెళ్ళిపోయాడు. ప్లీజ్, నేనే వాడిని వెతుకుతున్నాను, మీరు కూడా వాడిని వెతకండి. కానీ మేము వాడిని ఇంత పెద్ద ఊర్లో ఎక్కడైనా వెతకాలి. అరే రే మిత్రమా, ఇటు చూడు, పెయింట్ కారిపోయింది. మనం ఇప్పుడే కదా ఫ్రెష్ గా పెయింట్ చేసాం. ఇది ఆ పెయింటే. దీన్ని ఫాలో చేసుకుంటూ వెళ్తే ఆ దొంగని మనం పట్టుకోవచ్చు. చూడండి. కలర్స్ అన్ని వైపులా ఉన్నాయి, కానీ వాడిని ఎలా వెతకడం? వాడు ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. మీరందరూ అటు చూడండి, మీరందరూ ఇటు చూడండి. ఏయ్, అక్కడే ఆగు. ఎక్కడికి తప్పించుకోవాలనుకుంటున్నావు? సారీ. దొరికేశాడు, ఇందులోనే ఉంటాడు. ఇక్కడ ఉండే అవకాశం ఉంది. ఓ బయటికి. ఓహో, పైన కూర్చున్నావా? ఇది వస్తున్నా. బయటికి రా. సారీ. దొంగ ఎక్కడ కనిపించడం లేదు. అన్ని చోట్ల వెతికేసాము, కానీ వాడు ఇక్కడెక్కడా లేడు. హై బన్నీ, వడాపావ్. ఏ వడాపావ్ కాదు, ముందు వెళ్ళా దొంగని పట్టుకో. ఇప్పుడు నేను నిన్ను ఎలా పట్టుకుంటానో చూడు. దగ్గరికి వస్తే కట్ చేస్తాను. పెయింటింగ్ నువ్వేం చేయకు, నేను ఊరికే డాన్స్ ఆడుతున్నానంతే. ఎటు వెళ్ళాడు? ఏమైపోయాడు? అరే, నా పెయింటింగ్ ఆగు. అందరూ దీని మీద కూర్చోండి. ఇదిగో తీసుకో. వాడిని అసలు వదలకూడదు. అందరూ వాడికి బాయ్ చెప్పండి. బాయ్. త్వరగా పాండా సార్, ఆ పోస్ట్ ని పట్టుకోండి. పద పోలీస్ స్టేషన్ కి.
వాట్ నాన్సెన్స్. ఇంట్రెస్టింగ్. ఈ పెయింటింగ్ ని ఎవరు వేశారు? ఈ పెయింటింగ్ ని పోపట్టే డ్రా చేశాడు. తల మీద ఒకటి ఇచ్చానంటే నీ తల అవుతుంది పగిలిన గుడ్డు. ఇందులో సూర్యుడు ఎందుకు నల్లగా ఉన్నాడు? వై? అది అది సూర్యుడు రాత్రి వచ్చాడు, అందుకే నల్లగా ఉన్నాడు. ఇంట్రెస్టింగ్. మరెందుకు సూర్యుడు పగలు బయటికి రాలేదు? పొద్దున్నే బాగా చలిగా ఉంటుంది కదా, అందుకనే వాళ్ళ అమ్మ పొద్దున్న వెళ్ళకూడదని చెప్పారు. లేకపోతే ఆయనకి చలి పుడుతుంది కదా. అరే నువ్వేం చెప్తున్నావు? వీడు నా పని పట్టేలా ఉన్నాడు. ఇంట్రెస్టింగ్. నువ్వు నిజంగా ఆలోచించే పద్ధతినే మార్చేశావు. వాట్ ఏ ఎమోషన్. లైఫ్ ఇస్ ఎ రేస్. టైం వేస్ట్ చేసుకోకు. నువ్వు టాలెంట్ ని ఎవరు అడ్డుకోలేరు. తీసుకో నీ ఫస్ట్ ప్రైజ్. ఇప్పుడు నేను తినబోతున్నాను ఫ్రెంచ్ ఫ్రైస్. అందరికి బాయ్ బాయ్.